సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ అతి చేస్తోందా? కనీసం మంత్రులను కూడా సీఎం సెక్యూరిటీ లెక్క చేయడం లేదా? అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఓ మంత్రికే సెక్యూరిటీ అధికారాలు షాక్ ఇచ్చారా? సీఎం వెళ్లే లిఫ్టులో వెళ్లేందుకు అనుమతించలేదా? కానీ మరో మంత్రికి అదే లిఫ్టులో అనుమతి ఇవ్వడం హాట్ టాపిక్గా మారిందా? అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగా గమనించిన సదరు మంత్రి సెక్యూరిటీ అధికారులకు లెఫ్ట్ రైట్ చేశారా? ఇంతకీ ఎవరా మంత్రులు, ఏంటా కథ? తెలంగాణ వచ్చాక 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీలు పేదల ప్రభుత్వం పేరుతో కాంగ్రెస్ పార్టీ పవర్ దక్కించుకుంది. అన్నట్టుగానే బీసీ, ఎస్సీ ఇలా అన్ని సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఇందులో బీసీ సామాజిక వర్గం నుంచి ఉస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్కు మంత్రి పదవి దక్కింది. కానీ సదరు మంత్రికి సీఎం సెక్యూరిటీ సిబ్బంది షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అదే సమయంలో మరో మంత్రికి గౌరవ మర్యాదలు కల్పించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగా గుర్తించిన సదరు మంత్రి సీఎంఓ సిబ్బందిపై నిప్పులు చెరిగినట్టు సమాచారం. ఇప్పుడు ఈ వ్యవహారం అధికార పార్టీలో బీసీ వర్సెస్ రెడ్డిగా మారిందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో కాళేశ్వరం రిపోర్ట్, బీసీలకు 42% రిజర్వేషన్లు అధికార పార్టీకి సవాలుగా మారింది. ఈ 2 అంశాల్లో నెగ్గాలనే ధోరణిలో రేవంత్ సర్కార్ సీరియస్గా ఫైట్ చేస్తోంది. ఇందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాలకు పిలుపునిచ్చింది. ఈ సమావేశాల్లోనే కాళేశ్వరం రిపోర్ట్, బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది సర్కార్. అంతకుముందు అసెంబ్లీ ఆవరణలో కేబినెట్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కు అసెంబ్లీ దగ్గర ఘోర అవమానం జరిగింది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వాడే లిఫ్ట్ ఎక్కేందుకు సీఎం సెక్యూరిటీ సిబ్బంది అనుమతి ఇవ్వలేదు. అసెంబ్లీ ఆవరణలో మంత్రి పొన్నం ప్రభాకర్ లిఫ్ట్ ఎక్కే ప్రయత్నం చేయగా ఇది సీఎం కోసం కేటాయించిన లిఫ్ట్, వేరే దాంట్లో వెళ్ళండని సెక్యూరిటీ సిబ్బంది చెప్పడంతో సదరు మంత్రి షాక్ అయినట్టు తెలుస్తోంది. అయితే షాక్ నుంచి వెంటనే కోలుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ చేసేదేమీ లేక వేరే లిఫ్టులో వెళ్లిపోయారని సమాచారం. కానీ ఆ తర్వాత అదే లిఫ్టులో మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రావడాన్ని చూసి మంత్రి పొన్నం ప్రభాకర్ మళ్లీ షాక్ అయ్యారని సమాచారం. దీంతో కిందకు వెళ్లి తనను వద్దన్న లిఫ్టులో పొంగులేటికి ఎలా అనుమతి ఇచ్చారని గొడవ పడినట్టు తెలుస్తోంది. ఇద్దరం సమాన హోదాలోనే ఉండగా తనను మాత్రం ఎందుకు వెళ్లనివ్వలేదని సెక్యూరిటీ సిబ్బందిపై మంత్రి పొన్నం ప్రభాకర్ గుస్సయ్యారట. అయితే బీసీ మంత్రి కాబట్టి వివక్ష చూపుతున్నారని అక్కడున్న పలువురు వ్యక్తులు, మీడియా ప్రతినిధులు గుసగుసలాడుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.